హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే ఎగ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎగ్సే. ఎగ్స్ ఏం చేసుకుని తిందామా అని ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి తప్పకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని గ్రేవీ కోసం కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ మీకు కావాలంటే ఒక 2-3 అయినా వేసుకోండి. అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీ, వాటిని మధ్యకి కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవద్దు, ఇలాగా పొడుగ్గానే ఉంచేసి మధ్యకి కట్ చేసేసుకోండి. ఒక ఘాటు పెట్టేసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానిన తర్వాత బాగా కలిపేసుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీకు నచ్చితే కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక ఒక 2 లవంగా, ఒక ఇలాచి, ఒక చెక్క వేసుకోండి. నేనైతే జీలకర్ర తప్ప ఏమీ వేయట్లేదు. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా మాడకుండా మంచిగా కుక్ అవుతుంది, మగ్గిపోతుంది. కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. కొంచెం సేపు మగ్గనివ్వండి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి, మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు కారం వేసేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇలాగ కారం కూడా వేసేసుకొని బాగా కలిపేయాలి. కారం కూడా పచ్చివాసన పోవాలండి. ఇలా పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా ఇందులో వేసేసుకోవాలండి. మీరు పులుపు చూసుకోండి. బాగా పుల్లగా అనిపించిందంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు చూసుకొని కొంచెం పుల్లగా ఉంటేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు కూడా పోసేసుకొని బాగా మరగాలండి. బాగా మరిగితేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. మీరు గమనించారో లేదో, నేను నూనెలో కరివేపాకు వేయలేదండి. ఇలా మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలా కరివేపాకు, అలాగే మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా నేను ఆయిల్లో ఫ్రై చేయలేదు. పులుసులో ఉడికితే కనుక తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఒక గుడ్డుని పగలగొట్టుకున్నానండి. పగలగొట్టి ఇందులో కార్చేసుకొని బాగా కలిపేసేయాలి. అప్పుడు కర్రీ అంతా కూడా అవి ఎగ్ చిన్న చిన్న కొద్దిపుల్లగా మొత్తం అది స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా కలిపిన తర్వాత మీకు ఇంకా తర్వాత ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ కొట్టి అందులో వేసేసి కలపకుండా మూత పెట్టేయాలండి. ఒక ఎగ్ మాత్రం బాగా మిక్స్ చేయాలి. మిగతావి కలపకుండా ఇలా కొట్టి అందులో వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చక్కగా మనం పగలగొట్టిన ఎగ్స్ 2 వైపులా కూడా మంచిగా ఫ్రై అలాగే కుక్ అవుతాయండి. పులుసులో మంచిగా ఆయిల్, మసాలా పులుసులో మంచిగా ఉడుకుతాయి. ఇలా కొట్టేసేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వండి.
కొంచెం సేపు అయిన తర్వాత మూత తీస్తే కొంచెం ఉడికినట్లు అనిపిస్తే కనుక రెండో వైపు కూడా తిప్పుకోండి. రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా తిప్పుకొని ఎగ్స్ని ఉడకనివ్వండి. ఇట్లా మంచిగా ఉడికిపోయి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు కర్రీని ఉడకనివ్వండి. గుజ్జు గుజ్జుగా అవుతుంది. కూర అయితే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.